నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి వ్యవహారం తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ప్రతిరోజు గంటకొక పరిణామం చోటు చేసుకుంటుంది. అనేక మంది పేర్లు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. మరికొంతమంది తాజా మాజీలు కూడా అరెస్ట్ కాబోతున్నారు అనేది వాస్తవం. ఇలాంటి సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ మొట్టమొదటిసారిగా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్కు అనుసంధానం చేస్తూ అదనంగా కేసులు కూడా నమోదు చేశారు. ఇలాంటి సందర్భంలో అసలు టెలిగ్రాఫ్ యాక్ట్ అంటే ఏంటి, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి అలాగే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్కి లింక్ ఏంటి, దీని ద్వారా ఏ రకమైనటువంటి శిక్ష ఉంటుంది, అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది చేయొచ్చా, ఎలాంటి సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఇవన్నీ మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద చాలామంది అసలు ఏంటి ఈ యాక్ట్ అంటే ఏంటి, ఇప్పటి వరకు మనం ఎప్పుడు విననటువంటి పదం టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణలో ఇది ఇంప్లిమెంట్ అయింది. ఏంటి దీనికి ఇంత ప్రాధాన్యత ఏంటి అనే దాని మీద ప్రతి ఒక్కరూ న్యూస్ సెర్చ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అంటే ఏంటి, ట్యాపింగ్ చేయొచ్చా అనే దాని మీద కొన్ని అంశాలను మీకు తెలియజేస్తాను. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బాగా వెలుగులోకి వచ్చింది ఈ టెలిగ్రాఫ్ యాక్ట్. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885లో బ్రిటిష్ కాలంలో రూపొందించారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ 5(2) ప్రకారం పలు అంశాల్లో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసేందుకు అవకాశం ఉంది. అంటే ట్యాపింగ్ చేయొచ్చు, కానీ ఎలాంటి సందర్భాల్లో అది కూడా మీకు వివరిస్తా. ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇలా కొన్ని ఏజెన్సీలు ట్యాపింగ్ చేయొచ్చు. అది కూడా ఎందుకంటే విచారణలో భాగంగా. అట్లాగే దానికి సంబంధించి ఆయా ప్రభుత్వాలు చాలా అనుమతులు కూడా తీసుకోవాలి. దీనికి ట్యాపింగ్ చేయడం అంటే ఇష్టానుసారం మనం చేయటానికి కుదరదు. ఈ తెలంగాణలో ఈ ప్రభాకర్ రావు అండ్ గ్యాంగ్ చేసినట్లు. సో ఇలాంటి సందర్భంలో దీనికి సంబంధించి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా అనుమతి రావాలి. అటువంటి సందర్భంలోనే పర్పస్ని బట్టి వారు అనుమతి ఇస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69 ప్రకారం కాల్స్ను రికార్డ్ చేయడానికి లేదా ఇంటర్సెప్ట్ చేయడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అలాగే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26(b) ప్రకారం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు నేరం రుజువైతే గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఇలాంటి సందర్భంలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇలా కొన్ని ఏజెన్సీలు ట్యాపింగ్ చేస్తాయి. దానికి సంబంధించి కొన్ని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చినప్పుడు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఈ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లో మనకి చెప్తుంది. అట్లాగే ఎప్పుడు ట్యాపింగ్ చేయాలి, ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఆ దర్యాప్తు సంస్థలు ఎప్పుడు ట్యాపింగ్ చేయొచ్చు, అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంది, అది కూడా అనుమతితో అనేది చూద్దాం. అత్యవసర పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనిపించినప్పుడు, అలాగే ప్రజల రక్షణ కోసం, లేదంటే దేశానికి లేదా రాష్ట్రానికి ముప్పు వాటిల్లుతుందని భావించినప్పుడు, అలాగే ఇతర దేశాలతో సంబంధాలు ముప్పులో ఉన్నాయని భావించినప్పుడు ట్యాపింగ్ చేయొచ్చు. చూడండి ఎంత కీలకమైనటువంటి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి, ఒక దేశానికి సంబంధించి ఉగ్రవాదం కానీ, తీవ్రవాదం కానీ, యుద్ధాల సమయంలో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మన రాష్ట్రం మీదకి ఎవరు వస్తున్నారు, ఎవరి వల్ల ముప్పు వాటిల్లింది, ఎవరు దాడి చేయబోతున్నారు, మన రాష్ట్రానికి సంబంధించి, మన దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఎవరు చేరవేస్తున్నారు అనే దాని మీద
ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. దానికి అనుమతి ఉంది. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో జరిగినటువంటి పరిణామం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. దేశంలోనే తొలిసారి తెలంగాణలో టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఎవరి మీదైతే కేసులు నమోదు చేశారో వారికి గనక శిక్ష పడినట్లు గనక రుజువైతే వారు ఏదైతే ఉద్యోగంలో ఉన్నారో వారు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశాలు 99.9999% ఉన్నాయి. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి, ఒక దేశానికి సంబంధించి, ఒక కీలకమైనటువంటి విభాగంలో పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు కానీ, సిబ్బంది కానీ ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో, ప్రవర్తనతో ఉన్నారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీనికి పూర్తిగా భిన్నంగా ఇంటెలిజెన్స్ విభాగంలో అధికారులు చేశారు తెలంగాణలో. ఒక పార్టీకి కొమ్ము కాయటం, ఒక కులానికి మద్దతుగా నిలబడటం, అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల ఫోన్లను ట్యాప్ చేయటం, వారి రాజకీయ కదలికలు, వారి పర్సనల్ ఇష్యూస్ అలాగే విషయాలు ప్రతి దాన్ని ట్యాప్ చేయటం, రికార్డ్ చేయటం, దానికి సంబంధించి ఆ సమాచారాన్ని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు చేరవేయటం ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద వారు నేరం చేసినట్టు రుజువైతే జీవితకాలం జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి, అలాగే వారు ఏదైతే కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించారో ఆ ఉద్యోగాన్ని కోల్పోవటమే కాదు, వారికి ప్రభుత్వం తరపున ఒక అధికారిగా రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఒక ఎంప్లాయీగా అవన్నీ కోల్పోయే పరిస్థితి. ఇలాంటి సందర్భంలో బెయిల్ రాకుండా జీవితకాలం జైల్లో ఉంటే వారికి సమాజంలో ఆయనకు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, సన్నిహితులు కానీ ప్రతి ఒక్కరూ మనోవేదనకు గురి కాక తప్పదు. ఇప్పుడు ఎవరైతే వీరిని రెచ్చగొట్టి, ప్రలోభపెట్టి, మభ్యపెట్టి, డబ్బులు ఆశ చూపి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారో వారెవ్వరూ కూడా వీరిని విడిపించడానికి ముందుకు రారు. అలాంటి అవకాశం కూడా లేదు. అదే చెప్తుంది ఈ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్. మొత్తానికి దేశంలోనే ఒక సంచలనంగా మారింది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. దీనికి సంబంధించి చాలామంది ముఖ్యమైనటువంటి అధికారులు, తాజా మాజీ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ఒక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు. ఇది వాస్తవం.